ప్రత్యేకంగా 34వ ఉపవాస ఆరాధనలకు నడిపించబడి ఉన్నాం. ఇక కొన్ని దినాల్లో ఈ 50 దిన ఆరాధనలు ముగించబోతూ ఉన్నాం. ఇక ముగించుకొని దేవుని ఇచ్చిన బలముతోనే ఈ సంవత్సరం అంతా మనం ఒక మంచి ఆత్మీయతలో ముందుకు వెళ్ళబోతున్నాం. 50 దిన ఉపవాసాలు ఎందుకు అంటే పడిపోయిన ప్రాకారాలు కట్టబడడానికి, పాడైపోయిన జీవితాలు చికిత్సించడానికి, బలహీనలను బలపరచడానికి, శక్తి లేని వారికి దేవుడు మనకున్నాడు కాబట్టి శక్తితో లేవాలి అని తెలియజేయడానికే. ఒక వ్యక్తి పాడైపోతే ఆ వ్యక్తిని చూసి మనం ఈ వ్యక్తి దొంగ, లేకపోతే ఈ వ్యక్తి ద్రోహి, ఈ వ్యక్తి లోకానికి బానిస అయిపోయారు అని సమాజం అంటున్న సమయంలో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించవు అని ఆశపడుతూ ఉన్నాడు. మనందరం ఆయన బిడ్డలము అని వారికి ఒక్కొక్క మాట తెలియజేస్తూ ఉండగా, పాడైపోయిన వారిని, చిరిగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, పగిలిపోయిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు లేవనెత్తేవాడు, దీనులను హెచ్చించువాడు, దరిద్రులను బలపరచువాడు, దిక్కులేని వారికి దిక్చూచిగా ఆయన తోడైతే నడిపించువాడని ఒక మంచి సువార్త పరలోకపు వాక్కు ఇస్తూ ఉండగానే అనేక పాడైపోయిన జీవితాలన్నీ దేవుడు చిగురిస్తూ ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి దేవుడి బిడ్డగా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండగానే ఈ పట్టణానికి దేవుడు ఏ రకాల మేలు చేయబోతున్నాడు. పడిపోయిన ప్రాకారాలన్నీ, పాడైపోయిన జీవితాలు మరి అన్ని తినివేస్తూ ఆశీర్వాదాన్ని మన యొక్కకు రానియకుండా ఏ శత్రు సామ్రాజ్యాలు దండుగా జంటగా ఒక సైన్యం తర్వాత ఇంకొక సైన్యం వచ్చి మన ఆశీర్వాదాన్ని అంతా ఏ శత్రు సైన్యాలు పాడు చేస్తున్నాయో, ఏ సాతానుడు మృంగివేస్తున్నాడో, తినివేస్తున్నాడో ఆ సైన్యాన్ని అంతటినీ చంపివేసి మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికనే. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మనకు ఆశీర్వాదం, ఉపవాస ప్రార్థన మనకు దీవెన. ఉపవాసం వల్ల మన గానుగులు నింపబడబోతున్నాయి. ఉపవాసం వల్ల క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తైలముతో అంటబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతమంది దీవించబడాలందో, ఎంతమంది ఆశీర్వదించబడాలందో మీరందరూ కూడా దేవుడి మాట వింటూ ఉండగానే మీ జీవితాల ఆ మాటని మీ హృదయంలోకి తీసుకుంటూ ఒక క్రొత్త జీవితాన్ని మీరు మార్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఎందుకు అంటే పాత దిక్కుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయలేము. క్రొత్త దీవెనలు కావాలంటే, క్రొత్త ఆశీర్వాదాలు కావాలంటే, క్రొత్త జీవితం కావాలంటే మన జీవితాలు, బ్రతుకులు కొంచెం మెల్లిమెల్లిగా మార్చుకుంటూ, ఎందుకంటే దేవుడే మార్చేస్తాడు. ఒక మంచి స్నేహం ఒక చెడ్డ నడవడికను బాగు చేసింది, ఒక చెడ్డ స్నేహం మంచి నడవడికను చెడిపేస్తుంది. కాబట్టి మీరు మంచి వాడైన యేసయ్యతో ప్రతి దినం సహవాసం, స్నేహం. ఉపవాసం అంటేనే స్నేహం, ఉపవాసం అంటే సహవాసం, ఉపవాసం అంటే దగ్గరగా జీవించడం, ఉపవాసం అంటే దేవునితో అంటు కట్టబడే అనుభవం. ఈ ఉపవాసాల వల్ల మనం దేవునికి దగ్గరగా వస్తూ ఉండగా మనలో ఉన్నవన్నీ ఆయన తీసేస్తాడు. ఆయనలో ఉన్న మంచితనం అంతా మనకిస్తాడు. ఆయన వల్లే బ్రతుకుతాం, ఆయన వల్లే కదులుతాం, ఆయన వల్లే జీవించడానికి ఇష్టపడుతూ ఉండగానే ఆయన వల్లే, ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు తృప్తిపరచబడుతూ ఉంటారు, వారు ధన్యులవుతారు, వారు దీవెనలకు అర్హులవుతారు. వారిని సమాధానంతో దేవుడే నింపుతానని వాగ్దానం చేశాడు. కనుక ఈ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చబడతాయి. అందుకనే దేవుని బిడ్డలారా, మంచి చేస్తే మంచి పొందుకుంటాం, అది కీడు చేస్తే ఆ కీడే మనం వద్దన్నా మన ఇంట్లో పండుతుంది, మన జీవితంలో అది మనం కోసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకనే మంచి యేసయ్యతో స్నేహం చేస్తూ, మంచితనాన్ని పెంచుకుంటూ, మంచి ఫలాలను పొందుకుందా అవన్నీ మన జీవితంలో ముందు కొనసాగించబడబోతున్నాయి. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మన పట్టణానికి మేలు చేస్తాడండి, మంచి చేస్తాడు. కాబట్టి ఉపవాసం అంటే దేవునికి ఇష్టం. ఈ భూమి మీద దేవునికి ఎవరు ఇష్టమైన వారు, ఎవరు ప్రియులు, ఎవరు బహుప్రియులు అంటే ప్రార్థించేవారంటే దేవునికి బాగా ఇష్టం. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, దానియేలు మంచి ప్రార్థనా పరుడు, అబ్రహాం ప్రార్థనా పరుడు, మోషే దేవునికి భయభక్తులు కలిగిన వాడు, సమూయేలు ప్రార్థనా పరుడు, బైబిల్ గ్రంథంలో ఏలీయా, ఎలీషా ప్రార్థనా పరుడు, పౌలు గారు దేవుడు ప్రార్థనా పరుడుగా వారిని లేపాడు, హెచ్చించాడు. పేతురు గారు బైబిల్ గ్రంథం అంతా
యాక్చువల్ గా చూస్తే ఎవరిని దేవుడు దీవించాడు, ఎవరిని దేవుడు హెచ్చించాడు, ఎవరిని గొప్ప చేశాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు బహుగా దీవించాడు. ఎవరిని సంపన్నులుగా, వారి భూములు కానీ, అబ్రహాం భూములు కానీ, అబ్రహాముకున్న సంపద కానీ అతనికి విస్తారమైనది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు అట్టి కృపిస్తాడండి, అట్టి దీవెనిస్తాడు. అందుకనే భక్తి చేద్దాం, భక్తిని కాపాడుకుందాం. దేవునితో కలిసి మంచి నడిచే ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ 50 దినాలు 40 దినాలు, ఈ యొక్క గురు శుక్ర శనివారాలు ఆదివారం జరిగే ఈ ప్రార్థనలో, ఈ ఉపవాస ప్రార్థనలో మరి మనందరం కలుసుకుందామండి. బైబిల్ వాక్య ధ్యానం లేకపోతే చెప్పే పడిపోకూడదు. మేము అనేకులు నడిపించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పరిచినప్పుడు ఆయనతో కనెక్షన్ మాకు లేకపోతే మేము ఎవరిని నడిపించలేము కదా. ఆయన ఒక వ్యక్తిని మన ఎదురు పంపిస్తున్నాడంటే, ఒక గొర్రెని మన ఎదురు పంపించాలంటే మనల్ని నమ్మాల. నమ్మకం లేకుండా నా గొర్రెని నీ ఎదురు పంపిస్తా అంటాడు దేవాది దేవుడు. నువ్వు నమ్మకంగా ఉంటే, మనం నమ్మకంగా ముందు జీవిస్తే నమ్మకమైన కాపరి యొద్దకు నమ్మకమైన గొర్రెల్ని నడిపిస్తాడండి దేవాది దేవుడు. అందుకనే కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాలి, కాపరి గొర్రెల కొరకు ప్రార్థించాలి, బోధించాలి, ఉపదేశించాలి, మంచి సదుపదేశం చేస్తూ దేవుడు ఏ ఏ విషయాలు చెప్పమంటున్నాడో ఆ విషయాలన్నీ కాపరికి సంఘం పట్ల శ్రద్ధ ఉండాలి, కాపరికి సంఘం పట్ల ప్రేమ ఉండాలి, కాపరికి సంఘం పట్ల కొంచెం వారిని బాగు చేద్దాం, వారి జీవితాలు దీవించబడడానికి తండ్రి అయిన దేవుడిని బ్రతిమాలాడదాం, వారి కొరకు విజ్ఞాపన చేద్దామని చెప్పి కాపరికి సంఘం పట్ల విలువ లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే ఏ సంఘాన్ని ఏ కాపరి కట్టలేడండి. ఆ సంఘం కూడా అభివృద్ధి అవ్వదు, అక్కడ విశ్వాసులు కూడా బలమును అందరు. అందుకనే మనం ఏం చేద్దామంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి నమ్మకంగా జీవిస్తూ ప్రార్థన జీవితం కాపాడుకుంటూ ప్రార్థన అభిషేకంలో మనందరం ముందుకు వెళ్దాం. అందుకనే ప్రతిదినము మేము మ్యాక్సిమం ప్రయత్నిస్తాం, ప్రయాసపడతాం. ప్రార్థనకై మీరు కూడా కలుసుకోవడానికి ప్రయత్నించండి, ప్రయాసపడండి. కాబట్టి ఉపవాసం అంటే దేవునికి అది ఇష్టమైన కార్యం. ప్రార్థించే దానియేలుని బహుప్రియుడిగా దేవుడు ఎందుకు ఎంపిక చేశాడంటే, ముమ్మారు ప్రార్థించే వ్యక్తి. ఉదయం చేస్తాడు, మధ్యాహ్నం చేస్తాడు, సాయంత్రకాలం ప్రార్థన బాగా చేశాడు. కనుకనే ప్రార్థిస్తే పరలోకం కదిలింది, ప్రార్థిస్తే దూతలు దిగి వచ్చాయి, ప్రార్థిస్తే దేవుడు దిగి వచ్చి తన ప్రార్థన అంగీకరించి తన ప్రజలకు దేవుడు మేలు చేసినట్లుగా బైబిల్ లేఖన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రార్థించే వారి ద్వారా దేవుడు కదులుతాడు. దేవుడు అంటున్నాడు, నా రాజ్యం అక్కడో ఎక్కడో లేదు, నా రాజ్యం ఎక్కడ ఉంది? మీ మధ్యనే ఉన్నది. గట్టిగా చెప్పడం కూడా, నా రాజ్యము పరలోక రాజ్యము, పరలోకంలో ఉంటే అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పదు. కానీ నా రాజ్యం ఎక్కడుందంటే మీ మధ్యలోనే ఉంది. ఆ పరలోకం ఎక్కడుందండి? మన మధ్యలోనే ఉంది. అందుకనే పరలోక రాజ్యంలో దేవాతి దేవుడు మనతోనే ఉంటాడు. కనుక మన అక్కర్లన్నీ తీర్చబడియండి. మీ విశ్వాసాన్ని బట్టి, మీ క్రియను బట్టి, మీ విధేయతను బట్టి, మీ నమ్మకాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడండి, మిమ్మల్ని గణపరుస్తాడు. అందుకనే అందరికీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, సమస్త జనులారా ఆయన యొద్దకు రమ్మని చెప్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసయ్యకి ఏ భేదం లేదండి. ఇప్పుడు ఒక స్కూల్స్ ఉన్నాయంటే పిల్లలకు మాత్రమే పరిమితి కదా. ఒక స్కూల్ కాలేజెస్ ఉన్నాయంటే చదువుకున్న వాళ్ళకి ఇన్విటేషన్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళే వెళ్ళాలి. ఇప్పుడు 1 to 5th అంటే వాళ్ళు అంటే ఇక్కడ కొన్ని ప్లే స్కూల్స్ అని ఉంటాయి కదా, చిన్నపిల్లల స్కూల్స్ ఉంటాయి. నర్సరీ నుంచి 1st, 2nd వరకే ఉంటుంది. రెండోదిగా మరి లోయర్ ఎడ్యుకేషన్ అని, హైయర్ ఎడ్యుకేషన్ అని, 6th నుంచి 10th వరకు హై స్కూల్ అని, హైయర్ స్కూల్ అని ఉంటుంది కదా. ఆ క్లాసులకు సంబంధించిన వాళ్ళే ఆ స్కూల్స్ కి వెళ్ళాలి. అంటే స్కూల్ కు ఒక పరిమితి ఉంటుంది. మరి ఇప్పుడు రెండోదిగా వ్యాపారం చేసే వాళ్ళు, వ్యాపారంలో పనిచేసే వాళ్ళే వెళ్ళాలి. ఇప్పుడు ఉద్యోగం ఉందంటే ఆ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళే వెళ్ళాలి. అంటే ఈ లోకంలో మనుషులకు ఒక పరిమితి ఉంటుంది. కొంతమంది కొన్ని చోట్లకు వెళ్ళాలి. హాస్పిటల్స్ ఉన్నారంటే అక్కడ బలహీనులు, రోగంతో ఉన్నవారే వెళ్ళాలి, మామూలు వాళ్ళు వెళ్ళరు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, నాకు భేదం లేదు. చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, రోగంతో ఉన్నవాళ్ళు లేరు, అస్వస్థతో ఉన్నవారు లేరు, పాపంతో పట్టిన వారని నాకు ఏ భేదం లేదు. వాడు స్త్రీలైనా పురుషులైనా, చిన్నలైనా పెద్దలైనా, యవనస్తులైనా, ఏ పాపంతో ఉన్నా, రోగంతో ఉన్నా, అస్వస్థతో ఉన్నా,
నువ్వు ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ కుటుంబాన్ని ముందు కొనసాగించే వ్యక్తివైనా, నీవు ఎవరేమైనా కావచ్చు, నీవు యేసయ్య యొద్దకు రావడానికి యేసయ్య నీకు మంచి ఆహ్వానాన్ని ఎప్పుడో ఇచ్చేశాడు. నేను వెళ్ళొచ్చా, నేను చేరవచ్చా, నేను పాపిని కదా, యేసయ్య నన్ను అంగీకరిస్తాడా? యేసయ్య అంగీకరిస్తాడు. యేసయ్య పాపుల కోసం వచ్చాడు, కానీ పాపాన్ని ప్రేమించాడు. మరి నాలో పాపం ఉంది కదా, నేను ఎలా అందరితో కూర్చోవాలి, నేను ఎలా అందరితో ఆరాధించాలి? మనుషులు నిన్ను తృణీకరించినా యేసయ్య తృణీకరించేవాడు కానే కాదు. ఎందుకంటే యేసయ్య పాపిని ప్రేమించాడు, పాపాన్ని విడిచిపెట్టమని చెప్పేవాడు కనుక మనము దేవుని యొద్దకు రావడంతోనే మన పాపాన్ని మన నుంచి దూరం చేసే శక్తి ఆయన దగ్గర ఉంది. ఒక అభిషేకం ఆయన దగ్గర ఉంది, ఆ పవర్ ఆయనలో ఉంది, ఆ వాక్శక్తి ఆయనలో ఉంది కనుక ఇక పాపం వైపు చూడక దేవుడిలో ముందు కొనసాగే కృపని ఇస్తాడు. అందుకనే దేవుడు బిడ్డలారా, ఎవరైనా ఎలాంటి వారైనా యేసయ్య స్వస్థపరుస్తాడు. ఆయన మాటలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన వస్త్రంలో స్వస్థత, ఆయన వెళ్తూ ఉండగానే అద్భుతాలు జరిగినాయి కనుక అనేక జన సమూహం ఆయనను వెంబడించింది. ఆయన వాక్కు విని ఆశ్చర్యపడ్డారు కనుక ఈ రోజు దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు మార్చుకోవడానికి, జీవితాన్ని దిద్దుకోవడానికి, ఈ భూమి మీద ఆశీర్వదించబడడానికి, ఈ పరలోక రాజ్యంలో ఉండడానికి అనేకులు రండి. యేసయ్య రమ్మంటూ ఉండగా, పిలుస్తూ ఉండగా మనందరం ఆయన యొద్దకు వద్దాం దేవుని బిడ్డలారా. అందుకనే మంచి ఆహ్వానాన్ని అనేకులకు మేము తెలియజేస్తూ ఉండగా సంతోషంగా యేసయ్య ప్రేమను పొందుకోవడానికి మనందరం ఆయన రాజ్యంలో ఉందాం. ఒకటి, పరలోకానికి ఎవరు వెళ్తారు అంటే దేవుడు చెప్పాడు, మీ మధ్యన రాజ్యం ఉంది అన్నాడు. ఈ దేవుని సన్నిధిలో పరలోకంలో రెండు ఒకే వాతావరణం ఉంటుంది. పరలోకంలో ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి హెచ్చించడం, ఈ భూమి మీద కూడా రెండు రెక్కలతో తన ముఖాన్ని, రెండు రెక్కలతో తన కాళ్ళని కప్పుకుంటూ, రెండు రెక్కలతో ఎగురుతూ ఏమని చెప్తే పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకు కప్పుకుంటే ఎక్కడ ఆయనే గొప్పవాడు. నా ముఖం గొప్పది కాదు, నా అందం గొప్పది కాదు, నా చేతులు, నా కాళ్ళు మేము గొప్పవాడు కాదు, మాకేమీ లేదు, మేమెక్కడ కనిపించదు, ఆయన మహిమే గొప్పగా ఎంచబడాలని చెప్పి ఆయన నామాన్ని హెచ్చించడానికి అన్ని కప్పేసుకొని దేవుని స్తుతిస్తే కనుక దేవుని బిడ్డలుగా మనం కూడా, దేవుని ఆరాధించే మనం కూడా మనల్ని కనపరుచుకోకుండా, మన పేరు బయటికి రాకుండా మనల్ని తగ్గించుకుంటూ ఆ పరిశుద్ధుని హెచ్చిస్తూ ఉండగానే అక్కడంతా పరలోక వాతావరణం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడుంటే వాళ్ళే అక్కడ ఉంటారు. ఎందుకంటే అది ఒక సూచన మనకి. ఈ భూమి మీద ఈ రాజ్యంలో, దేవుని రాజ్యంలో లేకుండా ఆ పరలోక రాజ్యంలో ఉండడానికి మనకు అవకాశం లేనే లేదు. ఇక్కడే మనం క్వాలిఫై కాకుండా అక్కడికి వెళ్తామనే అవకాశం మనకు లేదు. ఇక్కడ మనం ముందు మంచి స్థానాన్ని తెచ్చుకుంటే ఈ మార్గం డైరెక్ట్ గా పరలోకానికి ఒక మంచి మార్గం ఉంటుంది కనుక ఆ రాజ్యంలో మనకంటూ మంచి స్థానం ఉంటుంది. కాబట్టి యేసయ్య అంటే మాకు ఇష్టం, యేసయ్య అంటే మాకు బాగా ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు మా కోసం మరణించాలని చెప్పుకునే వారులారా, భక్తి గల వారమని ఒకవేళ మీరు అనుకుంటున్న శక్తి యొద్దకు రండి. యేసయ్య సన్నిధిలోకి రావాలి, యేసయ్యని ఆరాధించడానికి సిద్ధపడాలి. యేసయ్యని నమ్మాను అని కాదు, కానీ ఎలా నమ్మామో చూపించడం గొప్పతనం కనుక ఇలాంటి ప్రార్థన వేళలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రండి. ప్రార్థన వేళలు గొప్పవి, ప్రార్థన సమయాలు గొప్పవి. ఎందుకంటే మనందరికీ తెలుసు, అభిషేకులైన వారు మరి పేతురు, యోహాను గారు ప్రార్థన సమయాలు వాడుకున్నాయి. పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో దేవాలయంలో ఆరాధనలు జరుగుతున్న సమయంలో ఆ ఇద్దరు అభిషేకులు వస్తూ 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 ఉండగానే ఏం చేశారు? పుట్టినది మొదలుకొని పుట్టి వ్యక్తిని లేపారు. గట్టిగా చెప్పండి కొడదామా? పుట్టినది మొదలుకొని ఎందుకు పుట్టి వ్యక్తిని లేపారు అంటే వారు వస్తూ వస్తూ ఉండగానే అభిషేకం దిగింది. ప్రార్థన వేళలు అంత గొప్పవండి. ప్రార్థన వేళల్లో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఒక సేవకుల ద్వారా ప్రార్థన సమయాలు ప్రకటించబడి ఉన్నవి అంటే ఆ టైంలో మనకంటే ముందు దేవుడే దిగొస్తాడు. ఆ టైంలో అభిషేకం దిగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం కాదు కానీ ఆరాధించేది, మనతో పాటు దేవుని సన్నిధి తీసుకెళ్ళి దేవుని మహిమ మనతో పాటు పరలోక సైన్యం